కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి. హాయ్ సార్. హలో అండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక అడ్వెంచర్లో మారిపోయిందని చెప్పొచ్చు ట్రంప్ వచ్చాక. బికాజ్ లాంగ్ టర్మ్లో ఎనీ మార్కెట్ ప్రాఫిట్స్ ఇస్తుందనే విషయం అందరికీ తెలిసినా కూడా రైట్ నౌ ప్యాన్కి గురి చేయడంలో ఎటువంటి డౌట్ అనేది లేదు. వై? బికాజ్ అంటే మనం పెట్టిన డబ్బులు మన ముందే కిందకి పడిపోతున్నాయంటే ఎవరికైనా భయం వేస్తుంది 100%. బట్ ఏ విషయాలపై అవి కిందకి పైకి వెళ్తున్నాయని తెలియనప్పుడు మాత్రం ఆ భయం కొంచెం టెన్షన్ గురి చేస్తూ ఉంటుంది మన అందరినీ. అంటే ఏమవుతుందో తెలియనప్పుడు భయం వేస్తుంది కాబట్టి. బట్ రైట్ నో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం అందరి మైండ్లో ఉంది. ఒక పక్కన ట్రంప్ విన్యాసాలు అంటున్నారు, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియన్ మార్కెట్ డౌన్ అవడానికి. పొలిటికల్ టెన్షన్స్, ముఖ్యంగా డొమెస్టిక్ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఓన్లీ పొలిటికల్ టెన్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో వాట్స్ ద సిచ్యువేషన్ రైట్ నౌ? మార్కెట్ ఇప్పుడు మన మార్కెట్కి ఏం డౌట్ లేదు. మన మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి. జీడిపి మధ్యలో క్వార్టర్ తగ్గింది, మళ్ళీ జీడిపి నెక్స్ట్ క్వార్టర్ కూడా 6.4 రేంజ్లో వచ్చింది. సో డెఫినెట్గా నెక్స్ట్ జీడిపి కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది కాబట్టి జీడిపి పెరుగుతుంది. మిగతా మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి. ఓన్లీ డాలర్ పెరుగుతుంది, దాంతోపాటు ఐఎన్ఆర్ మనకి పెరిగింది. అదే మెయిన్. డాలర్ ఇండెక్స్ కూడా దాదాపుగా 110 దాకా వెళ్ళి తగ్గుతోంది. మిగతా అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయన్నీ ఏదైతే పెరిగినాయో లాస్ట్ 5 months ఆటోమేటిక్గా చిన్నగా ట్రంప్ సీట్లోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగినాయి. వాళ్ళు కూడా విపరీతంగా పెరిగారు. ఎంతైతే పెరిగారో దానికంటే కింద ఉన్నారు ఇప్పుడు యుఎస్ మార్కెట్స్. మనం ఎలక్షన్ తర్వాత ఎంతైతే పెరిగామో అసలు అక్కడి నుంచి అక్కడికి కూడా రాలేదు. సపోర్ట్ తీసుకుంటున్నాం, 22,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నాం. అంతకంటే కిందకి రాకపోవచ్చు. లాస్ట్ టైమే మనం అనుకున్నాం 22,000కి ఇంకా అంతకంటే తగ్గకపోవచ్చు అని. ఎందుకంటే 21,800 అంత లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ అయ్యాం. సో దాని ప్రకారంగా అక్కడ దాకా రావచ్చేమో అన్న డౌట్ ఉంది. 22,000 కొంచెం కట్ అయ్యి మళ్ళీ 1 day క్లోజింగ్ అబోవ్ అయ్యాం. సో డెఫినెట్గా అది బేస్ తీసుకోవచ్చు. 22,000 అంతకంటే పడకపోవచ్చు. ఏదన్నా చేసినా ఆయన ట్రంప్ విన్యాసాలే. ఎందుకంటే అందరినీ భయభ్రాంతులు చేసి నా మాట అయినా నాదే వేదం, నేను పట్టిన దానికే 3 కాళ్ళు, నేను చెప్పింది వినాల్సిందే, విని తీరాల్సిందే, లేకపోతే సమస్య లేదు, మీకు శాంక్షన్స్ చేస్తాను. రష్యా మీద చేశాడు. యుఎస్ ఎప్పుడైనా అంతే. వాళ్ళకు అనుగుణంగా ఏదన్నా వాళ్ళకి శాశ్వత శత్రుత్వులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. వాళ్ళకి అవసరమైనది ఏదైనా ఉంటే శత్రువుతో కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ కలుపుకుంటారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న ఇది వచ్చినా మళ్ళీ వాళ్ళని కట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవటానికి తప్ప ఇంకోటి లేదు. సో మనం అట్లా ఉండం కాబట్టి ఇండియా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ 100% న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. ఎవరికి ఏం చేయాలో. రష్యా మనకు సపోర్ట్ చేసింది కాబట్టి మనం సపోర్ట్ చేసాం. కానీ యుఎస్ చూడండి, ఇప్పుడు మనకు బాగా ఉంటుంది, మనకి ట్రంప్ వస్తే ఇంకా మంచి స్నేహం, ఇద్దరికి మంచి స్నేహం ఉంది, రిలేషన్ బాగుంటుంది అనుకుంటే మన వాళ్ళని 3 flights దాదాపుగా గొలుసులు వేసి పంపించారు. సో అది కొంచెం ఇబ్బంది. ప్లస్ ట్యాక్స్ కూడా నేను సమస్య లేదు, అందరితో పాటు ఎలా వేస్తానో మీరు ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి నేను కూడా వేస్తాను అంటున్నాడు. అది చైనాకేను మెక్సికోను కెనడాకి వేస్తానని చెప్పి 1 month పెట్టి మళ్ళీ 1 month పెంచాడు. అంటే వాళ్ళ రియాక్షన్ చూసి వాళ్ళు కూడా అక్కడి నుంచి యుఎస్కి పంపించే ప్రోడక్ట్స్ మీద ఎంత ఇది చేస్తారు, వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్స్ మీద ఎంత వేస్తారు, ఇవన్నీ రెసిప్రోకల్ ట్యాక్స్ చూసుకొని నేను ఇది చేస్తాను, దాని ప్రకారం యాక్ట్ అవుతాను అంతే. కేవలం ఇది యుగో అనుకోవచ్చు. ఒకటి యుగోనే, నా మాట వినాలి, విని తీరాలి, నేను పెద్దన్న పొజిషన్ ఉన్న డాలర్ ఇండెక్స్ మా అందరికంటే కన్వర్షన్లో వాళ్ళకే ఎక్కువ వస్తుంది. సో డీడాలరైజేషన్ అవుతుంది అంటున్నా నేను. 100% డీడాలరైజ్ అవుతుంది. ఇట్స్ అ రాంగ్ సెలెక్షన్ బై యుఎస్. ట్రంప్ సెలెక్షనే రాంగ్ సెలెక్షన్ అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళాక అది కింద పడడానికి స్కోప్ ఉంటుంది అంటారా మీరు? 100% సెట్ అయిపోద్ది. డాలర్ ఇండెక్స్ కానీ ఐఎన్ఆర్ కానీ చచ్చినట్టు దిగి తీరాల్సిందే. మొత్తం సెట్ అయిపోతుంది. మేబీ ఫస్ట్ 6 months 3 months జులుం చూపిస్తారు ఎవరైనా కానీ. కొత్తగా వచ్చినప్పుడు నా మార్క్ చూపించాలి అనుకుంటారు. సో ఆ మార్కే చూపిస్తున్నాడు అనుకోవచ్చు ఒక రకంగా. ఈ 3 నెలల్లో 6 నెలల్లో దాదాపు మొత్తం సెట్ అయిపోద్ది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే దీనివల్ల యుఎస్ రిసెషన్ వస్తుందంటే భయం వచ్చింది మార్కెట్లో.
అందుకనే వాళ్ళు బాగా విపరీతంగా నిన్న నాస్డాక్ కానీ విపరీతంగా పడింది, 10% పడ్డాయి. బట్ ఎంతైతే పడిందో దాదాపుగా అంత పర్సెంటేజ్ పెరిగిందంటే అంత వాళ్ళు ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అయిన దానికంటే కిందకు వచ్చారు. అది కొంచెం ఇదిగా ఉంది. దానివల్ల మనం యుఎస్ని ఈ మధ్య డిటాచ్ అయ్యాం, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ పర్సెంటేజ్ మనం యుఎస్ని ఫాలో అవుతాం. సో అది ఎంతవరకు వాళ్ళకి నిజంగా రిసెషన్ వస్తుందా? రిసెషన్ అంటే 2 జీడిపి క్వార్టర్లు మైనస్ రావాలి, అప్పుడే రిసెషన్. వాళ్ళు నిజంగా రిసెషనా అంటే ఇట్స్ ఫియర్ ఫ్యాక్టర్. న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ని బట్టి నెగిటివ్ యాక్ట్ అవుతుంటుంది, పాజిటివ్ బట్టి పాజిటివ్ యాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ టారిఫ్ల వల్ల వాళ్ళే ఇబ్బంది పడతారు, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళకే భయం వచ్చి రిసెషన్ వస్తుందేమన్న భయంతో వాళ్ళు ఇది చేసి అమ్మటం మొదలుపెట్టారు. అక్కడ మెయిన్ దానివల్లే తగ్గింది యుఎస్. పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. ఆయన కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ మామూలు పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా అయితే మనం కూడా ఈ పాటికి కరెక్ట్గా ఆయన కనుక మనకు ఇండియాతో కరెక్ట్గా ఉంటే ఇంకా ఫ్లరిష్ అవ్వాల్సింది. ఈ సంవత్సరమే దాదాపు 30,000 నిఫ్టీ టచ్ అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని ఉండేది కాదు. కానీ ఈయన చేసే ఇది బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా ఒక 1-2 మంత్స్ లేదా 3 మంత్స్లో ఫస్ట్ 6 మంత్స్లో మ్యాక్స్ టు మ్యాక్స్ సెట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా సెట్ అవుతుంది. సెట్ అయినప్పుడు మన మార్కెట్ మళ్ళీ ఇదయ్యే ఛాన్స్లే ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ మనకి 8% వచ్చింది. ఈ సంవత్సరం కూడా మోడరేట్ రావచ్చా అంటే ప్రొవైడెడ్ ఇవన్నీ సెట్ అవుతాయా లేదా టైం తీసుకుంటాయా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మోడరేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విపరీతంగా అంటే నెక్స్ట్ ఇది, ఎందుకంటే మన Q2 బాగాలేదు, Q3 బాగాలేదు, Q1 బాగుంది. ఇప్పుడు Q4 ఏప్రిల్ 14, 15 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచే ఆ రిజల్ట్స్ బట్టి ఏమన్నా ఉండొచ్చు మార్కెట్. జీడిపి పెరుగుతుంది, జీడిపి బాగానే వస్తుంది నెక్స్ట్ క్వార్టర్కి. సో అది కూడా పాజిటివ్ అవుద్ది. ఇన్ఫ్లేషన్ మనకి కంట్రోల్లే ఉంది, వాళ్ళకంటే మనదే కంట్రోల్ ఉంది. డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తారు ఆర్బీఐ. 25 బేసిస్ మొన్న చేసాం, నెక్స్ట్ కూడా ఇంకో 25, ఆ పైన క్వార్టర్ కూడా 25 చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి కాబట్టి అన్నీ సేఫ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మంచి అంటే పాజిటివ్ మ్యాక్రోస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ ఈ ఆయన టెంపర్తనమే తట్టుకోవాలి. ఇండియా కూడా ఆ టెంపర్తనం తట్టుకొని ఆయన ట్యాక్స్ విపరీతంగా వేస్తాడు. ఒక నిజంగా కరెక్ట్గా ట్యాక్స్లు వేస్తే ఎవరికి ఇబ్బంది? వాళ్ళకే ఇబ్బంది. ఎండ్ యూజర్ ప్రొడక్ట్ వాడేది ఎవరు? అక్కడ ఉన్న యూఎస్ వాళ్ళు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి కదా, ట్యాక్స్ ఎక్కువ పడ్డప్పుడు ఎఫెక్ట్ వాళ్ళకే. ఎందుకంటే అన్నీ మన నుంచి కానీ చైనా నుంచి కానీ అన్ని కంట్రీస్ నుంచి తీసుకుంటారు కదా, వాళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఉంటుంది కదా. మన ఐటీ సర్వీస్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ కూడా, ఐటీ సర్వీస్ కూడా అప్పుడు ఏమవుద్ది? డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది కదా. ఈ డాలర్ తగ్గుతుంది, డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది. డెఫినెట్గా ఈ ఐటీ కంపెనీ బాగా పడింది. ఎప్పుడైతే డాలర్ కొంచెం ఎక్కువ ఉందో ఐటీ కంపెనీస్ అన్నీ బాగుంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసి అన్నీ సెట్ అవ్వాలంటే ఇంకొంచెం టైం తీసుకోవచ్చు. బట్ మన దగ్గర నెగిటివ్ ఏం లేదు, భయపడాల్సింది ఏం లేదు. ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి 30%, 40%, 50% తగ్గి ఉంటాయి. సో తగ్గినప్పుడు ఏంటంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అసలు రెడ్ని తమిళియన్స్ అమావాస్యని మంచిగా చూస్తారు, మనం చూడంగా. అవును, అది వాళ్ళకి పాజిటివ్. ఈ రెడ్ని కూడా అలా చూడమంటే నేను పాజిటివ్గా చూడండి, అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇది 100% అవకాశం అందిపుచ్చుకున్నప్పుడు త్వరలోనే మార్కెట్స్ అనేవి రైజ్ అవబోతున్నాయని కూడా తెలుస్తుంది అని చెప్తున్నారు చాలా మంది. ప్రమోటర్ స్టార్ట్ చేశారు బయింగ్, ఇది పాజిటివ్నెస్. ప్రమోటర్ స్టార్ట్ చేశారు. ఎఫ్ఐఐస్ నిన్న 500 crores కంటే తక్కువ అమ్మారు. మరి సెల్లింగ్ కూడా తగ్గుతుంది కదా. ఎంతవరకు వాళ్ళు కూడా అమ్ముతారు, డిఐస్ ఎంతవరకు కూడా సపోర్ట్ చేస్తారు. సో డెఫినెట్గా ఎఫ్ఐఐ సెల్లింగ్. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే మెయిన్, మన ఇన్వెస్టర్స్ వాళ్ళ నుంచి గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ఎఫ్ఐఐస్ని కూర్చోబెట్టి చర్చలు చేసి వాళ్ళకి ఏం కావాలో చేస్తే డెఫినెట్గా ఎంత ఫ్లో అయితే వెళ్ళిందో దానికి 10 వచ్చే అవకాశాలు ఉంటుంది. ఏ కంట్రీకి కూడా వెళ్ళే ఛాన్సే లేదు, ఎక్కడికి కూడా వెళ్ళరు. వెళ్ళినా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే మనం 16% ఈ మధ్య తగ్గితే చైనా మార్కెట్ బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది? కొంత అట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇన్స్టెంట్గా అక్కడ ఉండగలరేమో అని లాంగ్ రన్లో వాళ్ళ పాలసీని బట్టి వాళ్ళు చైనాలో ఉండలేరు. ఏ కంపెనీ కూడా ఉండదు. వాళ్ళ కంపెనీనే మనం జాక్మాన్ చూసాం కదా. అవును, ఆయన కంట్రీ అయినా బయటికి వెళ్ళిపోయాడు కదా, కంట్రీ వదిలిపెట్టి పారిపోయాడు కదా. సో అట్లా పాలసీలు ఉంటాయి కాబట్టి మన పాలసీలు ఎప్పుడు పిఎల్ఐ స్కీమ్ కానీ మంచి పాలసీలు ఉంటాయి కాబట్టి ఈజీ డూయింగ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకే అట్రాక్ట్ అవుతారు. మన దగ్గరే ఎండ్ యూజర్స్ కూడా 140 కోట్లు ఉన్నారు కాబట్టి ప్రోడక్ట్ డిమాండ్ కూడా మన దగ్గరే ఉంటుంది కాబట్టి అందరు మనకల్లే చూస్తున్నారు. ఇది మన కరెక్ట్ స్టెప్. అంటే
2035లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చూస్తామో గవర్నమెంట్ కూడా ఆ 5 ఇయర్స్ కరెక్ట్గా వాళ్ళు ఉంటే నెక్స్ట్ కంటిన్యూ అయితే ఓకే. ఎందుకంటే కరెక్ట్గా చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కంటిన్యూ అవుద్ది. మనం మంచి గవర్నమెంటే ఇదిలో ఉన్నాం, మంచి ప్రైమ్ మినిస్టర్ మనకున్నారు. డెఫినెట్గా మనం నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఏ స్కాములు లేవు, ఏ గొడవలు లేవు. వరల్డ్ మొత్తం మన కళ్ళ చూస్తోంది. ఎటు వెళ్ళినా కానీ ఇండియాకి ఒక రెడ్ కార్పెట్ వేస్తుంది. ఒకప్పుడు ఇండియా అంటే అసలు ఎక్కడో మూలలో కూర్చొని అంత వాల్యూ కూడా ఉండేది కాదు. ఇప్పుడు జైశంకర్ వల్ల, ఆయన వల్ల కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ వల్ల కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్. కాబట్టి ఆయన 80 కంట్రీస్ తిరిగితే 80 కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ప్రొవైడెడ్ ఇప్పుడు ఏంటి ట్యాక్స్ బెనిఫిట్ మనకి అందరికీ వరల్డ్ మొత్తంలో ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ ఫీలింగ్ కలిగింది. ఇది గవర్నమెంట్ కన్సర్న్గా తీసుకొని డెఫినెట్గా ట్యాక్స్లు తగ్గిస్తే అందరూ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫ్లో వరదలు అనేవి మళ్ళీ గేట్లు ఎత్తేస్తే డెఫినెట్గా ఆ ఎఫ్ఐఎస్ ఫ్లో మళ్ళీ ఇటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మనం చూసుకుంటే బెస్ట్ అండి. వండర్ఫుల్ సార్. అండ్ ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ పుష్ అయితే మాకు ఇచ్చారు. తప్పకుండా మార్కెట్స్ అనేవి ఇంకా చాలా బెటర్గా మారే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా దీనికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు సార్ సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.